2026 పద్మ అవార్డ్స్ విన్నర్స్ గురించి మనం 2 days బ్యాక్ ఒక క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ క్లాస్ చూసిన వాళ్ళలో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ రైట్ చేసిన డౌట్ ఏంటంటే, మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే బిరుదులు కీర్తి చిహ్నాల మీద నిషేధం ఉంది కదా. సో ఇలా టైటిల్స్ కన్ఫర్ చేయడం అంటే బిరుదులు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధం కదా. మరి రాష్ట్రపతి స్వయంగా ఈ బిరుదుల్ని ఎలా ఇస్తారు అని మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఎస్పెషల్లీ 90s ఈ అవార్డు గ్రహీతల్లో చాలామంది వీటిని పేరు ముందు బిరుదుల్లాగా ఉపయోగించుకునేవాళ్ళు. అసలు ఈ ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదుల రద్దు. భారత్లో సంప్రదాయంగా వచ్చే బిరుదుల్ని, కీర్తి చిహ్నాల్ని రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ 18 ద్వారా నిషేధించారు. ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు గవర్నమెంట్కి ఎందుకు ఇంత జలసి? నీ పక్కింటోడు నీ గొప్పతనాన్ని గుర్తించి నీకు ఏదో బిరుదేస్తాడు, దానివల్ల గవర్నమెంట్కి ఏంటి లాసు? దానికోసం ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని పెట్టేసి నిషేధించడం దేనికి? ఇలా ఎందుకంటే కుల వివక్ష, మత వివక్షలాగే ఇది కూడా ఒక వివక్షే కాబట్టి. ఇదంతా మొదలెట్టింది బ్రిటిష్ వాళ్ళు. జనాల్ని వాళ్ళ ఆస్తికి తగ్గట్టు కేటగిరీ వైజ్ డివైడ్ చేసేసి బేస్డ్ ఆన్ దట్ టైటిల్స్ ఇచ్చేశారు. నీ దగ్గర జమీన్ అంటే భూమి ఎక్కువగా ఉంటే నిన్ను జమీందారు అన్నారు. ఒక సెర్టైన్ లిమిట్స్ ఆఫ్ ల్యాండ్ క్రాస్ అయితే జమీందార్ని రాయ్ సాహిబ్ అన్నారు. ఇంకా ఎక్కువ డబ్బు చేస్తే రాయ్ సాహిబ్ రావ్ బహదూర్ అవుతాడు. మరీ డబ్బు చేస్తే అతన్నే దివాన్ బహదూర్ అంటారు. ఇలా బిరుదులనిచ్చి సత్కరించేవారు. ఇలాంటివే ఇంకా చాలా ఉంటాయి. రాజ్గార్, జంగ్ బహదూర్, దేశ్ పాండే. ఇలా ఈ బిరుదులు పొందిన వాళ్ళు వాటిని పేర్లకు ముందు తగిలించుకునేవారు. సో బేస్డ్ ఆన్ దట్ బ్రిటిషర్స్కి వీడి స్టేటస్ అర్థమైపోయేది. సో ఇప్పుడు మనలాంటి వాడు ఎవడో కూడా ఈ రాయ్ సాహిబ్కి ఎదురుపడ్డాడు అనుకోండి, మన పేరు ముందు టైటిల్స్ ఏం లేవు కాబట్టి వాడికి మన స్టేటస్ అంతా అర్థమైపోతుంది. మనల్ని చీప్గా చూడటం స్టార్ట్ చేస్తాడు. ఈ రాయ్ సాహిబ్ రావ్ బహదూర్కి ఎదురుపడిన సేమ్ సిచ్యువేషన్. అతను ఈ రాయ్ సాహిబ్ని చీప్గా చూస్తాడు. ఎందుకు? తనకంటే తక్కువ స్టేటస్ కాబట్టి. సో ఇలాంటి డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేయడానికి మన రాజ్యాంగం ఈ బిరుదుల్ని నిషేధించింది. సో క్లారిటీ వచ్చింది కదా ఈ ఆర్టికల్ 18 పర్పస్ ఏంటనేది. నెక్స్ట్ ఈ ఆర్టికల్ 18లో మొత్తం 4 క్లాజెస్ ఉంటాయి. ప్రజెంట్ మన టాపిక్ వరకు చూసుకుంటే మన టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే ఆర్టికల్ 18(1). ఏం చెప్తుంది ఈ ఆర్టికల్ 18(1) అంటే, నో టైటిల్ నాట్ బీయింగ్ ఏ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్ షల్ బి కంఫర్డ్ బై ద స్టేట్. సైనిక లేదా విద్యాపరమైన విషయాల్లో తప్పించి మిగతా ఏ రకమైన టైటిల్ని భారత ప్రభుత్వం ఇవ్వకూడదు. ఈ ఆర్టికల్ 18(1) చదివిన ప్రతి ఒక్కరికి ఈ డౌట్ వస్తుంది, మరి పద్మ అవార్డ్స్ విషయంలో మన గవర్నమెంట్ చేసేది ఇదే కదా, దిస్ ఈజ్ అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ కదా అని. యాక్చువల్లీ 1995లో కూడా కొంతమందికి ఇదే డౌట్ వచ్చి సుప్రీంకోర్టులో కేసు వేశారు అగెన్స్ట్ భారత రత్న అండ్ పద్మ అవార్డ్స్. ఏం కేసు అంటే అది బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిటిషనర్స్ కంఫర్మెంట్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ ని ఛాలెంజ్ చేశారు. ఈ అవార్డ్స్ మనం పైన చెప్పుకున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18లో క్లాజ్ 1 ని వైలేట్ చేస్తున్నాయి అని. ఈ ఆర్టికల్ 18(1) ప్రకారం గవర్నమెంట్ భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డ్స్ ని ఇవ్వకూడదు, వీటిని రద్దు చేసేయండి అని. దీనికి రెస్పాండెంట్ గా యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, దోస్ ఆర్ నాట్ టైటిల్స్, దోస్ ఆర్ mere రికగ్నిషన్స్ ఆఫ్ మెరిట్ అండ్ డిడ్ నాట్ బస్టో ఎనీ హెరిడిటరీ ప్రివిలేజెస్ ఆర్ కన్ఫర్ ఎనీ లీగల్ స్టేటస్. తెలుగులో చెప్పాలంటే అవి కేవలం ఆ అవార్డు గ్రహీతల యొక్క యోగ్యతకు గుర్తింపులు మాత్రమే. దీని మీద మనకి తర్వాత క్లారిటీ వస్తుంది. ఈ అవార్డుల ద్వారా గ్రహీతలకు ఎటువంటి వంశ పారంపర్య హక్కుల్ని ఇవ్వట్లేదు, లైక్ జమీందార్స్, రావ్ బహదూర్స్ లాంటి వాళ్ళ విషయంలో చేసినట్టు. అలానే ఎటువంటి చట్టపరమైన హోదాను కూడా ఇవ్వట్లేదని గవర్నమెంట్ వాదించింది. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న సుప్రీంకోర్టు గవర్నమెంట్కి ఫేవర్ గానే జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, భారతరత్న అండ్ ద పద్మ అవార్డ్స్ డు నాట్ కమ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ టైటిల్స్ అండర్ ఆర్టికల్ 18 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. అంటే ఇవి జస్ట్ గౌరవాలు మాత్రమే, బిరుదులు కాదు. పనిలో పనిగా వీటిని బిరుదుల్లా యూజ్ చేసే మన సెలబ్రిటీస్ కి కూడా సుప్రీంకోర్టు అక్షంతలేసింది. పేరుకి ముందు కానీ వెనక్కి కానీ వీటిని బిరుదుల్లాగా ఎక్కడా వాడకూడదు. మూవీ టైటిల్స్ లో కానీ, లెటర్ హెడ్స్ లో కానీ, ఇన్విటేషన్ కార్డ్స్ మీద కానీ, పోస్టర్స్ మీద కానీ, బుక్స్ మీద కానీ. ఇన్ కేసు ఇలా వాడినట్లయితే దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఆ వాటిని వెనక్కి తీసేసుకుంటారు. ఓకే, పేరు మొదట్లో కానీ చివరిలో కానీ యూజ్ చేసుకోకూడదు, లెటర్ హెడ్స్ మీద కూడా వాడుకోకూడదు. రేపు నీకు పెళ్ళి అయితే నీ వెడ్డింగ్ కార్డులో కూడా ఫలానా పద్మశ్రీ గ్రహీత అని వేసుకోకూడదు. మరి ఏంటి ఇంక అవార్డ్స్ వల్ల లాభం? ఈ అవార్డు గ్రహీతలకు ఏమొస్తుంది? అమౌంట్ ఎంత ఇస్తారు? గ్రహీతలకు అసలు ఏమేమి సదుపాయాలు ఉంటాయని చూసినట్టయితే, ఈ పద్మ అవార్డులు ఐదర్ పద్మ విభూషణ్ కానివ్వండి, పద్మభూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, వీళ్ళకి ఎటువంటి నగదు కానీ రాయితీలు కానీ ఇవ్వరు. యూజువల్లీ భారత ప్రభుత్వం ప్రకటించే ఏ నేషనల్ ఆనర్కైనా క్యాష్ అలవెన్సెస్ ఉంటాయి, ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి. రైల్ అండ్ ఎయిర్ ట్రావెల్స్ లో స్పెషల్ కన్సెషన్స్ ఉంటాయి. కానీ ఇంక్లూడింగ్ భారత రత్న, ఈ సివిలియన్ అవార్డ్స్ కి మాత్రం ఎటువంటి ప్రైజ్ మనీ కానీ, స్పెషల్ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవు. మరి ఇంకేంటి ఈ అవార్డుల వల్ల ఉపయోగం అంటే, పైన బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైనా ఒక రంగంలో అసాధారణమైన విశిష్టమైన సేవ చేసిన వాళ్ళకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ అవార్డ్స్ని. సో ఇక్కడ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది అనమాట, నిన్ను వీళ్ళు తమ ఫీల్డ్లో ఎక్సెప్షనల్ వర్క్ చేశారు అని. సో దానికి గుర్తింపుగా రాష్ట్రపతి స్వయంగా తన చేతులతో ఒక సర్టిఫికెట్, ఒక మెడల్ ఇస్తారు. దిస్ ఇట్ సెల్ఫ్ అన్ ఆనర్.
సొసైటీలో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇంకా ఈ మెడల్కి సంబంధించిన రెప్లికాని మీరు కావాలనుకుంటే ఏమైనా ముఖ్యమైన సందర్భాల్లో బ్యాజ్ లాగా కూడా ధరించవచ్చు. అంతేకాని బిరుదుల్లా మాత్రం యూజ్ చేయకూడదు.